అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. చూడండి, 2 Corinthians chapter 11 verse 3. 2 కొరింథీయులకు 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఓకే, గమనించండి, ఇక్కడ పాల్ రాస్తున్నాడు అనమాట. ఈ వచనము పాల్ రాస్తూ ఆయనకి ఒక భయము ఉన్నది అంటున్నాడు. గమనించండి, పాలే మనకి తిమోతిలో రాస్తాడు, దేవుడు మనకి పిరికితనాన్ని ఇవ్వలేదు అంటాడు, భయాన్ని ఇవ్వలేదు అంటాడు. అటువంటి పాలే ఇప్పుడు క్రైస్తవుల గురించి వచ్చేసేటప్పటికి ఆయనకు ఒక భయము ఉంది అంటున్నాడు. ఆ భయము ఏంటంటే సాతాను మనల్ని మోసగిస్తుంది అనేటటువంటి భయం అంట. మోసపరచుటట్లు అని ఉంటుంది వాక్యంలో, మోసపరుస్తుంది అనేటటువంటి భయము. ఏ విధముగా మోసపరుస్తుంది అంటే క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుంచి మనల్ని దూరం చేస్తుందంట. దేర్ ఇస్ అ సింప్లిసిటీ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒక సరళత ఉన్నదంట. కానీ సాతాను చేసేటటువంటి కార్యం ఏంటి? సాతాను ప్రయత్నం అంతా ఏంటంటే ఆ సరళత నుంచి నిన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సరళత నుంచి నిన్ను దూరం ఎలా చేస్తుందంటే నీ ఆలోచనల్లో నీ మనసులో ఒక తప్పుటి ఆలోచన ద్వారా ఆ సరళత నుంచి నిన్ను దూరం చేస్తుందంట. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, లెస్ట్ సో దట్ యువర్ మైండ్స్ మే బి కరప్టెడ్ ఫ్రమ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. అంటే నీ ప్రారంభించడం ఎలా జరుగుతుంది అంటే నువ్వు క్రీస్తు నుంచి దూరం అవ్వడం, లేకపోతే క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుంచి దూరం ఎలాగవుతావు అంటే తప్పుటి ఆలోచనలతో మొదలవుతుందంట. ఒక సాతాను నీ జీవితంలోకి వచ్చి ఒక తప్పుటి ఆలోచన నీ జీవితంలో పెట్టాడనుకో, అది నువ్వు సత్యముగా స్వీకరించినట్లయితే ఆ సమయము నుంచి క్రీస్తులో ఉన్నటువంటి సరళత నుంచి నువ్వు దూరం అయిపోతావంట. సో ఈ క్రీస్తులో ఉన్నటువంటి సరళత ఏంటి గుర్తుపెట్టుకోండి. ఇది యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత రాస్తున్నాడు అన్నమాట పాల్ మనకి. కానీ క్రీస్తు ద్వారా వచ్చిన సరళత ఏంటో తెలుసుకోవాలంటే ముఖ్యంగా అసలు యేసుక్రీస్తు యొక్క జీవితం ఒకసారి గమనించాలి. యేసుక్రీస్తు యొక్క జీవితం గమనించడం మొదలుపెట్టినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్సెస్, వాక్యాల్లో ఒక వచనము అన్నిటికన్నా ముఖ్యంగా క్రీస్తు యొక్క జీవితం గురించి మనకు తెలుసుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. గమనించండి, మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడెను. మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడెను, కానీ క్రీస్తు ద్వారా అని ఉంది. అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి సరళత రాకముందర, యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృప సత్యము రాకముందర మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రము ఆల్రెడీ ఉన్నదంట ఈ లోకములో. సో ధర్మశాస్త్రము ఉన్న లోకములోకి క్రీస్తు రావడం జరిగింది. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రాలేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఇక్కడ ఉన్నది. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కృపా సత్యాన్ని తీసుకొచ్చాడంట. అందరూ కృప అనండి, అందరూ సత్యము. సో కృప ఇంకా సత్యాన్ని తీసుకొచ్చాడంట. ఎప్పుడైతే ఈ కృప ఇంకా ఈ సత్యముని తీసుకొచ్చాడో ఆ కృప ఇంకా సత్యము ద్వారా ఈ సరళత వచ్చిందనమాట. కృప ఇంకా సత్యము ద్వారా సరళత వచ్చింది. ఈ సరళత అనేది నూతన నిబంధనలో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడి యొక్క హక్కు. It is the right of every believer to live in the simplicity that is found in Christ Jesus. Hallelujah. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తికి క్రీస్తులో ఉన్నటువంటి సరళతలో జీవించేటటువంటి హక్కు ఇవ్వబడ్డదన్నమాట. ఆ రైట్, ఆ ప్రివిలేజ్, ఆ ఆధిక్యత మనకి ఇవ్వబడ్డది. సో ఆ ఆధిక్యత మనం తెలుసుకోవాలంటే ఈ నూతన నిబంధన గురించి కూడా తెలుసుకోవాలి. సో యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు కృపతో ఇంకా సత్యముతో వచ్చాడు. ఆ కృపతో సత్యముతో జీవించాడు, అద్భుత కార్యములు చేశాడు, ఆయన పరిచర్య అంతా చేశాడు, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము జీవించాడు. ఇదంతా చేసిన తర్వాత ఆఖరికి తండ్రి
తండ్రి యొక్క ప్రణాళిక బట్టి ఆయన సిలువ మీద మరణించడం జరిగింది. ఆ సిలువ మీద మరణించబడ్డప్పుడు ఆయన రక్తము నీ కొరకు నా కొరకు ఇవ్వబడ్డది అనమాట. ఆ రక్తము ద్వారా ఇప్పుడు నూతన నిబంధన స్థాపించబడింది. అందరూ నూతన నిబంధన అనండి. నూతన నిబంధన. ఈ నూతన నిబంధన ఒకసారి స్థాపించబడిన తర్వాత ఏ పౌలు అయితే క్రీస్తులో ఉన్న సరళత గురించి మాట్లాడతాడో అదే పౌలు 2 కొరింథీయులు ఇక్కడ చూడండి 6వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనము నుంచి చదవడం మొదలు పెడదాం. ఆయన్నే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఓకే, చాలా గమనించండి. మన పరిచర్య చేసే వాళ్ళందరి గురించి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వచనం అన్నమాట. పరిచర్య చేసే వాళ్ళందరి గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, వీ హ్యావ్ బిన్ ఎనేబుల్డ్, గాడ్ హ్యాస్ ఎనేబుల్డ్ us టు బి మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అంటున్నాడు. అంటే పరిచర్యలోకి ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో ఆ పరిచర్యలోకి పిలుచుకున్నప్పుడు దేవుడు ఒక అభిషేకాన్ని విడుదల చేశాడంట, ఒక ఎంపవర్మెంట్ రిలీజ్ చేశాడంట వాళ్ళ జీవితంలో. ఆ ఎంపవర్మెంట్ ఏంటంటే మనకి నూతన నిబంధన పరిచర్య చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించాడంట. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. సో ఏ నిబంధన పరిచర్య? గట్టిగా చెప్పండి. నూతన నిబంధన పరిచర్య. గమనించండి, మన బైబిల్స్ అన్నిటిలో కూడా పాత నిబంధన ఉన్నది, అలాగే క్రొత్త నిబంధన కూడా ఉన్నది. కానీ ప్రత్యేకంగా గమనించండి, ఎప్పుడు రాస్తున్నాడు పౌలు? యేసుక్రీస్తు ద్వారా ఈ నూతన నిబంధన స్థాపించబడిన తర్వాత రాస్తున్నాడు. సో స్థాపించబడిన తర్వాత రాస్తూ ఆయన ఏమంటున్నాడు? మనల్ని నూతన నిబంధన పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. హల్లెలూయా. పాత నిబంధన పౌల్కి తెలియదని కాదు, అందరికన్నా మంచిగా తెలుసు పౌల్కి పాత నిబంధనలో స్థాపించబడ్డాడు. క్రీస్తుని ఆయన అనుభవించే వరకు కూడా ఆయన పాత నిబంధనలో స్థాపించబడ్డాడు, పాత నిబంధన ప్రకారమే జీవించాడు. ఎవరన్నా పాత నిబంధన ప్రకారము జీవించకపోతే వాళ్ళని శత్రువులుగా ఆయన చూసేవాడు అనమాట. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాస్తూ ఏమంటున్నాడు? మనల్ని నూతన నిబంధన పరిచర్య చేయడానికి దేవుడు పిలుచుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఇది మొట్టమొదటిసారి ఇలాగ వింటున్న వాళ్ళకి కూడా దీని గురించి భయపడొద్దు. పాత నిబంధనని పాడేయమనట్లేదు, పాత నిబంధన చదవద్దు అనట్లేదు, పాత నిబంధనని మీద ధ్యానము చేయొద్దు అని కాదు, ధ్యాస పెట్టొద్దు అని కాదు. కానీ ఎలాగైతే ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్స్కి పంపించేటప్పుడు మన భారతదేశం గురించి కూడా మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మన భారతదేశం గురించి వాళ్ళు విషయాలు నేర్చుకున్నప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో భారతదేశం గురించి 1947 కన్నా ముందర జరిగిన విషయాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకోండి, ఆ క్లాస్ని హిస్టరీ క్లాస్ అంటారు మనకి. ఓకే, చరిత్ర. సో మన దేశం యొక్క చరిత్ర నేర్చుకుంటున్నారు. కానీ మన దేశము ఇప్పుడు మనకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎలాగ పనిచేస్తుంది, మనకున్నటువంటి సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి నేర్చుకోవాలనుకోండి, దాన్ని హిస్టరీ క్లాస్ అనరు, దాన్ని సివిక్స్ క్లాస్ అంటారు. అవునా కాదా? సో అక్కడ మనకున్న ప్రభుత్వం గురించి మనము తెలుసుకుంటున్నాము. అంటే ఏంటి? ఇప్పుడు నీ జీవితము ఇక్కడ భారతదేశంలో నువ్వు జీవించాలనుకుంటే, ఒక ఉద్యోగం నీకు కావాలనుకుంటే, ఒక కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నట్లయితే, లేకపోతే ఒక పరిచర్య మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే, ఒక బిజినెస్ ప్లాన్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ అన్నిటికీ నీకు కావాల్సింది ముఖ్యంగా చరిత్ర కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు చట్టము ఏంటి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలాగ పనిచేస్తుంది, అది తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు బాగుపడడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ కేవలము నువ్వు చరిత్ర తెలుసుకున్నావు అనుకో, లేకపోతే చరిత్ర తెలుసుకున్న తర్వాత చరిత్ర ప్రకారము ఇప్పుడు నువ్వు తీర్మానాలు తీసుకున్నావు అనుకో, నువ్వు నీ జీవితంలో చూడాల్సినటువంటి పంట, లేకపోతే నువ్వు చూడాల్సినటువంటి ఆశీర్వాదము, లేకపోతే సక్సెస్ నీ జీవితంలో నువ్వు అనుభవించవు. అందరికి అర్థమవుతుందని నేను చెప్పేది? ఓకే, సో మనకి కూడా పాత నిబంధన ఉన్నది, అలాగే క్రొత్త నిబంధన ఉన్నది. సో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్య నూతన నిబంధనకి సంబంధించిన పరిచర్య అవ్వాలంట, పాత నిబంధనకి సంబంధించిన పరిచర్య కాదు. అంత మాత్రమే కాదు, పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి చేసేటటువంటి పరిచర్య కాదంట. సో పాత నిబంధన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నిబంధన ఎందుకు ఇవ్వబడ్డది,
ఆ నిబంధన ద్వారా మనము ఏమి తెలుసుకోవాలి, ఆ నిబంధన ప్రకారము మనము, లేకపోతే ఆ నిబంధనలోంచి తెలుసుకున్న విషయాలు బట్టి ఇప్పుడు నూతన నిబంధనలో జీవిస్తున్నాము కాబట్టి పాత నిబంధన గురించి ఎలాగ ఆలోచించాలో తెలుసుకొని మనం ఇప్పుడు క్రైస్తవులుగా జీవించాలి. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, సో గమనించండి, ఇక్కడ పాత నిబంధన ఎందుకు మనము బోధించకూడదు పాస్టర్ గారు, పాత నిబంధన గురించి ఎందుకు ధ్యానించకూడదు, పాత నిబంధన ప్రకారము మనం ఎందుకు జీవించకూడదు, బైబిల్లోనే ఉంది కదా, బైబిల్లోనే ఉంది. కానీ పాత నిబంధనలో నీకు కృప, సత్యము, సరళత అనేది నూతన నిబంధనలో ఉన్నట్టు నీకు కనిపించదు. క్రీస్తులో ఉన్నటువంటి సరళత, క్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృప, క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సత్యము తెలుసుకొని నువ్వు జీవించాలంటే నువ్వు పాత నిబంధనలో జీవించడం కాదు, కానీ క్రొత్త నిబంధనలో జీవించాలి. అంత మాత్రమే కాదు, ఆ వచనం మళ్ళీ ఒకసారి చూడండి, వర్స్ 6 మళ్ళీ ఒకసారి చదవండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును. ఆగండి, అక్షరము గమనించండి, అక్షరము అంటే ఏ నిబంధన? గట్టిగా చెప్పండి, ఇప్పుడు అందరు నేర్చుకోవాలి, దీని తర్వాత ఎవరికి డౌట్స్ ఉండకూడదు. సరిగ్గా చెప్పండి, చూడండి, అక్షరము అంటే ఏంటి? ఏ నిబంధన? పాత నిబంధన. సో ఇలాగ అనొచ్చు, ఇక్కడ తెలుగులో ఏమనుంది? అక్షరము చంపును గాని. సో అక్షరము చంపును. ఇంకొక విధంగా చెప్పాలంటే పాత నిబంధన, భయపడుతున్నారు, ఓకే సరే పర్వాలేదు, ఇంకొక ఛాన్స్ ఇస్తాను, ఆగండి. పాత నిబంధన, ఓకే, ఇది నేను రాశానా? ఎవరు రాశారు? పౌలు రాశాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి రాశాడు. బైబిల్లో ఉందా? ఓకే, సో బైబిల్ ప్రకారము, పాస్టర్ చెప్పిన ప్రకారం కాదు, అర్థమవుతుందా? బైబిల్ ప్రకారము పాత నిబంధన ఏం చేస్తుందంట? అందుకని ఆ పరిచర్య కొరకు మేము పిలువబడలేదు. అందుకు సో అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. అందరూ ఆత్మ అనండి. ఆత్మ అంటే ఇప్పుడు ఏ నిబంధన? గట్టిగా చెప్పండి, క్రొత్త నిబంధన. అర్థమవుతుందా? సో అక్షరము అంటే, ఆత్మ అంటే క్రొత్త నిబంధన. సో క్రొత్త నిబంధనలో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నువ్వు అనుభవించేదేంటి? జీవము. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ద్వారా, నీ కార్యము ద్వారా కాదు, ఆత్మ కార్యము ద్వారా. ఆత్మ అంటే ఇక్కడ నీ ఆత్మ గురించి కాదు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాము. సో నీ సొంత క్రియలు బట్టి కాదు, కానీ నూతన నిబంధనలోకి వచ్చేసేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడంట. హల్లెలూయా. సో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ద్వారా నువ్వు క్రీస్తు నుంచి రావాల్సినటువంటి జీవము నువ్వు పొందుకోవడం మొదలు పెడతావు. ఓకే, చూడండి, నెక్స్ట్ వచనం చదవండి, వర్స్ 7. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. గమనించండి, రాయి మీద చెక్కబడింది ఏంటి? ఆజ్ఞలు. గుర్తుంది కదా, మోషే సమయంలో అది రాయబడ్డది. ఓకే, తర్వాత చదవండి. మహిమతో కూడిన దాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఆగండి, సో ఇక్కడ చూడండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి కూడా ఒక మహిమ ఉండిందంట. సో దేవుడు ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ధర్మశాస్త్రముకి కూడా ఒక మహిమ ఉండింది. కానీ అక్కడ ఒక సమస్య ఉన్నది. ఆ సమస్య ఏంటంటే ఆ మహిమ ఎంత చూసినా కూడా మొదలుపెట్టిన సమయం నుంచి కూడా మహిమ తగ్గిపోతూ వచ్చిందంట. సో ఒక సమయంలో మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకు? ఆయన దేవుని యొక్క మహిమ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ మహిమ ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించడమే కాదు, ఇప్పుడు ఎవరు చూసినా కూడా దేవుని యొక్క మహిమ చూస్తున్నారు. కానీ ఆయన జీవిత కాలం అంతా కూడా ఆయన్ని చూడలేకుండా జీవించలేదు అందరూ. కొంతకాలం తర్వాత మళ్ళీ మోషేని చూడడం మొదలుపెట్టారు. ఎందుకు? ఆ మహిమ తగ్గిపోతూ ఉండిందన్నమాట. సో పాత నిబంధన యొక్క మహిమ తగ్గుతూ వచ్చింది. మహిమ లేదని కాదు, మహిమ ఉండింది. కానీ ఏ మహిమతో ప్రారంభింపబడ్డదో ఆ మహిమ ఈరోజు దానికి లేదు. హల్లెలూయా. చదవండి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. హల్లెలూయా.
శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే శిక్షా విధియు కారణమైనటువంటి పరిచర్య. సో పాత నిబంధన పరిచర్య చేసేవాళ్ళు ఎటువంటి పరిచర్య చేస్తున్నారు? శిక్షా విధియు పరిచర్య. సో ఇట్ ఈస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ జడ్జ్మెంట్, ఇట్స్ ఎ మినిస్ట్రీ ఆఫ్ కాండమ్నేషన్, ఇట్స్ ఎ మినిస్ట్రీ దట్ లీడ్స్ టు డెత్. కాబట్టి తీర్పుకు సంబంధించిన పరిచర్య, శిక్షా విధికి కారణమైన పరిచర్య, మరణానికి నడిపించే పరిచర్య అది. ఓకే, కానీ నూతన నిబంధనకు వచ్చేటప్పుడు చూడండి, కంటిన్యూ. మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. సో వర్స్ 9 నేను ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను చూడండి. ఇఫ్ ది ఓల్డ్ వే విచ్ బ్రింగ్స్ కాండమ్నేషన్ వాస్ గ్లోరియస్, హౌ మచ్ మోర్, అందరూ హౌ మచ్ మోర్ అనండి. ఎవ్రీవన్ సే మచ్ మోర్. Much more the glorious new way which makes us right with God. Hallelujah. So చూడండి, లాస్ట్లో ఏమనుంది? దిస్ న్యూ వే విచ్ మేక్స్ అస్ రైట్ విత్ గాడ్. అంటే ఈ నూతన నిబంధన ఏం చేస్తుందంటే మనల్ని అది నీతిమంతులుగా మారుస్తుందంట. హల్లెలూయా. నీతిమంతులుగా మారుస్తుంది. ఎవరు మారుస్తున్నారు? ఆ నిబంధన మారుస్తుంది మనల్ని. హల్లెలూయా. సో చూడండి, మనము మార్చబడట్లేదు, మన సొంత క్రియల ద్వారా మనం మార్చబడట్లేదు, కానీ ఆ నిబంధన మనల్ని మారుస్తుందంట. కానీ గమనించండి, పాత నిబంధన చూసినట్లయితే కేవలము పాత నిబంధన మాత్రమే కాదు, నువ్వు లోకములో ఏ మతముని చూసినా కూడా గమనించినట్లయితే ప్రతి మతములో కూడా ఆ మతము చెప్పేదేంటి? నువ్వు కష్టపడితే, నువ్వు సరిగ్గా జీవిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రయత్నిస్తూ ఉండు, నువ్వు కష్టపడు. నువ్వు కష్టపడ్డ తర్వాత ఒక రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన అటువంటిది కాదు. క్రొత్త నిబంధన దేవుడు మన జీవితంలో తీసుకొచ్చింది ఏంటంటే, మనము ఏదైతే చేయలేకపోతున్నామో ఆయన నిబంధన ద్వారా మన జీవితంలో చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సో ఈ నిబంధన గురించి ఆలోచించినప్పుడు సింపుల్గా, పాస్టర్ ఓకే పాత నిబంధన గురించి నాకు కొంత తెలుసు, కొత్త నిబంధన గురించి ఒక సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎలాగా? ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 8 and 9. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 ఇంకా 9 వచనాలు త్వరగా చదువుదాం. చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మీ వలన కలిగినది కాదు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం రక్షణ గురించి కాదు. నూతన నిబంధన జీవితం అంటే ఇది. మన జీవితంలో మనము ఏది అనుభవించినా మన వలన కలిగినది కాదు అని ఉండాలి. అర్థమవుతుందా? మన వలన కలిగినది కాదు. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ద హాల్ మార్క్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ ఇస్ దిస్, దట్ యు ఎక్స్పీరియన్స్ థింగ్స్ దట్ యు కెనాట్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు నువ్వు చేయలేని వాటిని అనుభవించేదే నూతన నిబంధనకు గుర్తది. అర్థమవుతుందా? ఏదైతే నువ్వు చేసుకోలేవో అది నువ్వు అనుభవించడమే నూతన నిబంధన యొక్క స్పెషాలిటీ. ఒకసారి మనం కొత్త పట్టణానికి వెళ్ళాము, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలో తెలియకపోతే ఏమంటాం? సరే మీ స్పెషాలిటీ ఏంటో చెప్పండి అంటాం. అంటే ఏంటి? సరే అక్కడ తిన్నాను ఇక్కడ తిన్నాను మెన్యూలో కూడా ఉంది, కానీ మీరు మంచిగా చేసేది ఏంటి, మీ స్పెషాలిటీ ఏంటి, అది తీసుకురా అంటాం. నువ్వు మంచిగా ఏది చేయగలుగుతావు. పాత నిబంధనలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, నూతన నిబంధనలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ నూతన నిబంధనకి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి? ఆ స్పెషాలిటీ ఏంటంటే నువ్వు నీ జీవితంలో ఏదైతే చేసుకోలేవో అటువంటి కార్యములు చేసేటటువంటి స్పెషాలిటీ నూతన నిబంధన యొక్క స్పెషాలిటీ. ఏదైతే నీ ఊహలో కూడా నువ్వు గ్రాస్ప్ చేయలేనిది, ఏదైతే నా జీవితంలో అసాధ్యము అనుకుంటున్నావో, ఏదైతే నేను ఇది నా జీవితంలో ఎప్పటికైనా అనుభవిస్తానో నాకే తెలియదు అనుకున్నావు, ఏదైతే దానికి ద్వారము ముయ్యబడిపోయింది, దేనికైతే అది అసలు అసాధ్యం పాస్టర్ గారు అంటున్నావు, అటువంటి కార్యములు నీ జీవితంలో జరగడమే నూతన నిబంధన యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే నూతన నిబంధన అనేది నీ కార్యముల ద్వారా కాదు, నా కార్యముల ద్వారా కాదు, నీ కెపాసిటీ ద్వారా కాదు, నా కెపాసిటీ ద్వారా కాదు, కానీ యేసు క్రీస్తు చేసిన కార్యము బట్టి స్థాపించబడినది. హల్లెలూయా.
చూడండి త్వరగా కొన్ని డిఫరెన్సెస్ చూసినట్లయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చూడండి ఇక్కడ 9 డిఫరెన్సెస్. నేను ఈ కేవలము 9 పెట్టాను, కానీ అన్ని డిఫరెన్సెస్ అన్నీ కూడా ఈ టేబుల్లో ఉన్నాయని కాదు, కానీ కొన్ని ముఖ్య విషయాలు మీరు తెలుసుకోవాలని ఒకసారి గుర్తించాలని కోరుకుంటున్నాను. పాత నిబంధన గురించి ఆలోచించినప్పుడు అలాగే కొత్త నిబంధన గురించి ఏ విధంగా మనము ఆలోచించాలి. నంబర్ 1, ముఖ్యముగా ధర్మశాస్త్రము మీద స్థాపించబడ్డది. అందరూ ధర్మశాస్త్రం అనండి. ఓకే, సో ద ఫస్ట్ థింగ్, పాత నిబంధన వచ్చేసేటప్పటికి ధర్మశాస్త్రము మీద స్థాపించబడ్డది. కానీ నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఏంటది? కృప. అందరూ కృప అనండి. కృప మీద స్థాపించబడ్డది. కృప మీద స్థాపించబడ్డది అంటే గమనించండి, ధర్మశాస్త్రము అనేటప్పటికి ధర్మశాస్త్రము దేవుడి నుంచి వచ్చింది, కానీ ధర్మశాస్త్రము ఎవరు పాటించాలి? ఎవరు పాటించాలి? ఎవరు పాటించాలి? ఓకే, ఎవరికైతే ఇవ్వబడ్డదో ఇజ్రాయెల్ దేశం వాళ్ళు, అంటే మానవులు పాటించాలన్నమాట. మానవులు పాటించాలి. కృప వచ్చేసేటప్పటికి ఇక్కడ పాటించేది కాదు, అనుభవించాలి. అర్థమవుతుందా? అనుభవించేటటువంటి సత్యం అన్నమాట ఇది. సో నూతన నిబంధన వచ్చేసేటప్పటికి నువ్వు పాటించే దాని గురించి కాదు, ఏదైతే ఆయన అనుభవించాలని కోరుకుంటున్నాడో దాన్ని బట్టి ఆయన కృప తీసుకొచ్చాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, రెండో డిఫరెన్స్. ఓకే, యూదులతో చేసినటువంటి ఒప్పందము. ఎందుకు? ఆ సమయంలో మోషే యూదులని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకొచ్చాడు, అప్పుడు దేవుడు వాళ్ళతో చేసినటువంటి ఒప్పందము. కానీ ఇక్కడ వచ్చేసేటప్పుడు యేసుతో చేసినటువంటి ఒప్పందము, యేసు క్రీస్తుతో చేసినటువంటి ఒప్పందం అన్నమాట. అందుకనే నూతన నిబంధన వచ్చేసేటప్పటికి ఇది నీ కార్యము బట్టి కాదు, నా కార్యము బట్టి కాదు. అందుకనే మనము నీతిమంతులుగా ఎలా మార్చబడతాము? ఎందుకంటే యేసు క్రీస్తు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి. హల్లెలూయా. సో మన కార్యముల ద్వారా కాదు, కానీ క్రీస్తు చేసిన కార్యము బట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. సో ద సెకండ్ డిఫరెన్స్, యూదులతో ఒప్పందము, ఇక్కడ మాత్రము యేసు క్రీస్తుతో ఒప్పందము. కానీ పాస్టర్ గారు, మరి యేసు క్రీస్తు ఒప్పందం అయితే నాకు ఎలాగ వస్తుంది నా జీవితంలో? నువ్వు ఇప్పుడు క్రీస్తులో ఉన్నావు కదా, అంటే నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు నీతో ఒప్పందం అన్నట్టు. హల్లెలూయా. అందుకనే క్రీస్తులో ఉండడమే గొప్ప ఆశీర్వాదం అన్నమాట. సో నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు, అందుకని ఏమంటాడు? ఎవరైనాను యు బికమ్ ఎ న్యూ క్రియేషన్ వన్స్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. దో ఎనీ వన్ హూ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఎవరైనాను క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన నూతన సృష్టి, పాతవన్నీ గతించను, సమస్తము క్రొత్తవాయను. సో ఎప్పుడైతే నువ్వు క్రొత్తవాయ ఆయనలో ఉన్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అనమాట. మూడో విషయం గమనించుదాం. పాత నిబంధన, ఇందాక వాక్యంలో చూసాం, పాత నిబంధన ఏం చేస్తుంది? చంపును, ఇట్ లీడ్స్ టు డెత్. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి జీవమునిచ్చును, ఇట్ గివ్స్ యూ లైఫ్. పాత నిబంధన నువ్వు ఎంత ప్రయత్నం చేయి, నువ్వు ఎంత కష్టపడు, నువ్వు ఎంత విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నించేయి, ఎంత విధేయత చూపించడానికి ప్రయత్నించేయి, కానీ ఆఖరికి నీకు ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి, చంపును. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి జీవము ఇచ్చును. నాలుగో విషయం గమనిద్దామండి ఇక్కడ ఏంటి? మానవుని నమ్మకత్వము, ద మ్యాన్స్ ఫెయిత్ఫుల్నెస్. ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఫోకస్ అంతా నీ మీద ఉంటుంది, నువ్వు చేసే కార్యము మీద ఉంటుంది అనమాట. సో మానవుని నమ్మకత్వము యొక్క కొరత గురించి నీ నమ్మకత్వము ఎంత తక్కువైపోయిందో దాని మీద ఫోకస్ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ మిస్ చేసావో దాని మీద ఫోకస్ ఉంటుంది. ఎన్ని రోజులు మంచి కార్యములు చేసినా ఎక్కడైతే పాపము చేస్తావో, ఎక్కడైతే నమ్మకత్వం చూపించలేకపోయావో ఆ పాయింట్ రివీల్ అవ్వడం మొదలవుతుంది. అది ధర్మశాస్త్రము నుంచి మనము పొందుకున్నాము, అది పాత నిబంధన. కానీ మనము నూతన నిబంధన, క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి యేసు యొక్క నమ్మకత్వము గురించి. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అంటే చూడండి, ఎక్కడైతే మనము ఎన్నిసార్లు పడిపోయినా యేసుక్రీస్తు మాత్రం ఎప్పుడు కూడా పాపము చేయలేదు. సో నమ్మదగిన దేవుడు. సో ఈ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి నీ నమ్మకత్వం కాదు, నా నమ్మకత్వం కాదు, యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వము మీద స్థాపించబడ్డది. హల్లెలూయా. ఓకే, నంబర్ 5, పాపము మీద వెలుగు ప్రకాశించును. ఓకే, పాపము మీద వెలుగు. సో నీ జీవితంలో ధర్మశాస్త్రంలో జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కడ తప్పు చేసినా దానిని
రివీల్ చేయడం అన్నమాట, దాన్ని బయలుపరచడం. గమనించండి, ఒకరితో నీకు వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఆ భార్య భర్తలు మధ్యలో ప్రతిసారి కూడా, అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు, ప్రతిసారి వేరే వ్యక్తి చేస్తున్న తప్పులే మాట్లాడతారు అనుకోండి. ఎప్పుడు చూసినా ఫాల్ట్, ఎప్పుడు చూసినా ఇది తప్పు చేసావు, అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు, అది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు, అది తప్పు చేసావు. అంటే వాళ్ళు ఒక్కటి కూడా మంచి చేసినా దాని గురించి హైలైట్ అవ్వదు, కానీ ఎప్పుడు కూడా తప్పుల గురించే అనుకో, ఆ రిలేషన్షిప్ ఎలాగుంటుంది? చాలా బాగుంటుందా? ఆ భర్త పరిగెత్తుకొని ఇంటికి రావాలనిపిస్తుందా ఆయనకి? లేకపోతే భార్య భర్త ఎప్పుడో ఇంటికి వస్తాడో, లేకపోతే భర్తతో ఎప్పుడు బయటికి వెళ్దామో అనే ఆశ ఉంటుందా? లేకపోతే వాడు ఎప్పుడు వెళ్ళిపోతాయో అంత మనశ్శాంతితో నేను ఇంట్లో కూర్చోగలుగుతాను, లేకపోతే నా పనికన్నా వెళ్ళగలుగుతాను అనుకుంటుందా? దగ్గరికి రావాలని ఎవరికి ఉండదు. అప్పుడు ఏంటి? దూరంగా బతకాలనిపిస్తుంది. సో పాత నిబంధనలో అందుకనే ఇజ్రాయేల్ దేశము ఎప్పుడు కూడా దేవునితో సహవాసము చేసినట్టు నువ్వు చూడవు. ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంలో కేవలము కొంతమంది వ్యక్తులు మాత్రమే దేవునితో సహవాసం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక దేశముగా వాళ్ళు దేవునితో సహవాసం చేసింది మనకు కనిపించదు. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్రములో జీవించారు కాబట్టి. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఆఖరికి వాళ్ళకి మిగిలేదేంటి? ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ ఎంత ఇవ్వలేదు, ఎక్కడ లోటు ఉంది వాళ్ళకి, అదే వాళ్ళకి బయలుపరచబడేదన్నమాట. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి దేవుని కుమారుని యొక్క పరిపూర్ణత ఇంకొక విధంగా చెప్పాలంటే యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణత మీద వెలుగు రావడం చూస్తాం అన్నమాట. ఆయన పరిపూర్ణత, యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణత. సో నౌ యు ఆర్ నో లాంగర్ లివింగ్ అండర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ వాట్ యు డిడ్ రాంగ్, బట్ నౌ యు ఆర్ లివింగ్ అండర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ వాట్ జీసస్ డిడ్ రైట్. కాబట్టి నువ్వు చేసిన తప్పు యొక్క ఆలోచన మీద కాదు, కానీ యేసు ప్రభు చేసిన సరైన పని మీద నువ్వు ఆలోచన పెడుతున్నావు. హల్లెలూయా. చూడండి, నంబర్ 6, మనుషుల పాపాలను బయలుపరచడానికి ఇవ్వబడింది. ఓకే, సో అగైన్ పాపాలని బయలుపరచడానికి ఇవ్వబడ్డది. నంబర్ 6, మనుషులను పరిశుద్ధపరచడానికి ఇవ్వబడింది. పరిశుద్ధపరచడానికి ఇవ్వబడ్డది. సో ఎందుకు ఇవ్వబడ్డది? ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక ఏంటి? మనం పరిశుద్ధులుగా మార్చబడాలని, ఆయనతో ఏకీభవించి జీవించాలని, ఆయనతో యూనియన్లో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో నూతన నిబంధన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, నంబర్ 7, ఖండించును. సో ఇట్ కండెమ్స్ యూ. బట్ నంబర్ 7, వెన్ ఇట్ కమ్స్ టు ద న్యూ కవెనెంట్, నీతిమంతులుగా తీర్చును. నంబర్ 8, పాపము గురించి అవగాహన కలిగిస్తుంది. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి క్రీస్తు గురించి అవగాహన కలిగిస్తుంది. సో పాత నిబంధనలో జీవించినప్పుడల్లా కూడా అందరూ దేని గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళ పాపాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దేవుని నుంచి ఎంత దూరంగా ఉన్నారో దాని గురించే ఆలోచిస్తున్నారు. కొంతమంది అనొచ్చు, కానీ పాస్టర్ నేను అదే ఆలోచిస్తున్నాను. అదే ఈరోజు మార్చబడాలి నీ జీవితంలో. అర్థమవుతుందా? క్రైస్తవుడి జీవితం అంటే ఎప్పుడు పాపాల గురించి ఆలోచించడం కాదు. క్రైస్తవుని యొక్క జీవితము ఎప్పుడు క్రీస్తు గురించి ఆలోచిస్తూ మనం జీవించాలి. హల్లెలూయా. పాపాల గురించి ఆలోచిస్తూ కాదు, యేసు క్రీస్తు గురించి ఆలోచిస్తూ మనము జీవించాలి. అలాగే ఆఖరిగా 9, తాత్కాలికంగా పాపమును కప్పుతుంది. టెంపరీగా అన్నమాట, పాపాన్ని కప్పుతుంది. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి పాపాన్ని తొలగిస్తుంది. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. పాపాన్ని తొలగిస్తుందంట. ఇట్ రిమూవ్స్ సిన్. కానీ మీరు అనొచ్చు, చూడండి ఒక ఉదాహరణ చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 19 and verse 5. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. Now therefore if you will indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure to me above all people. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల. గమనించండి, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. గమనించండి, అంటే ఆ పొజిషన్ పొందుకోవాలంటే దేవుని యొక్క చూపులో ఆ పొజిషన్ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనము మొట్టమొదటిగా విధేయత చూపించాలంట. ఆ ఆజ్ఞలన్నీ కూడా మనము పాటించాలంట. ధర్మశాస్త్రము ప్రకారము మనము జీవించాలి. ఎప్పుడైతే అవన్నీ చేస్తామో అప్పుడు దేవుని యొక్క చూపులో లేకపోతే దేవుని యొక్క మనసులో ఆ స్పెషల్ పొజిషన్ మనకి ఇవ్వబడుతుంది. కానీ గమనించండి, నూతన నిబంధనలో అలా జరగలేదు.
నూతన నిబంధనలో ఆయన ఏం చేశాడు? మనకి లోకముని ఎంతో ప్రేమించాడంట. ఎలాగ ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? మనం పాటించినందుకు మనల్ని ప్రేమించాడా? ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నందుకు మనల్ని ప్రేమించాడా? చెప్పండి. లేదు. ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా మనకి తెలియదు. అటువంటి సమయంలో మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని ఉంటుంది. అటువంటి సమయంలో ప్రేమించి మన జీవితాల్లోకి ఆయన కృపని తీసుకొని రావడం జరిగింది. హల్లెలూయా. సో చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఉంటుంది. ఇఫ్ యూ బ్రేక్ వన్ ఆఫ్ ద లాస్, ఇట్ ఈస్ ద ఈక్వివలెంట్ ఆఫ్ బ్రేకింగ్ ఆర్ యువర్ గిల్టీ ఆఫ్ ఆల్ ద లాస్. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అన్నిటి విషయాల్లో అపరాధి అవుతాడంట. మరి కొంతమందికి అనిపించవచ్చు, కానీ పాస్టర్ అలాగే గమనించండి. మనం ఎవరైనా, మీరు 10th క్లాస్లో ఎగ్జామ్స్ రాసినప్పుడు నీకు యూనిట్ టెస్ట్లు ఉండొచ్చు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, హాఫ్ ఇయర్లీ ఉండొచ్చు, ప్రీ ఫైనల్స్ ఉండొచ్చు. ఈ అన్నిటిలో కూడా నువ్వు పాస్ అయ్యి ఉండొచ్చు, అన్నిటిలో మంచి మార్క్స్ వచ్చి ఉండొచ్చు. అన్ని మంచి మార్క్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హాల్ టికెట్ వస్తుందో, బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయ్యావు అనుకో, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుందా? ఇయర్ అంతా మళ్ళీ సంవత్సరం అంతా కూర్చోవాల్సి వస్తుంది కదా. సో నువ్వు ఎన్ని మార్కులు వచ్చినా కూడా నీ యూనిట్ టెస్ట్లో, నీ హాఫ్ ఇయర్లీ, నీ క్వార్టర్లీ, నీ ప్రీ ఫైనల్స్లో ఎంత మంచిగా చేసినా ఆఖరికి నువ్వు బోర్డ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావంటే నువ్వు మళ్ళీ కంప్లీట్గా ఆ ఇయర్ అంతా మళ్ళీ రిపీట్ చేయాల్సిందే. అలాగే దేవుని ఆ రూల్ ఎవరు పెట్టారు? అదేంటండి ఆ రూల్ నాకు నచ్చలేదు, సంవత్సరం అంతా కూడా మంచిగా కష్టపడ్డాను, మంచిగా రాశాను, ఈ ఒక్క ఎగ్జామ్ మంచిగా రాయిపోతే మళ్ళీ అంతా చేయాలా? అంతా చేయాల్సిందే. ఎందుకు? రూల్ అలాగా పెట్టారు కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ రూల్ మారుస్తానని ఏడవడంలో ఏం జరగదు అక్కడ. సో నువ్వు ఏం చేయాలి? మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ పాస్ అవ్వాలి. అలాగే ధర్మశాస్త్రంలో కూడా ఒక రూల్ పెట్టాడు దేవుడు. ధర్మశాస్త్రంలో ఆయన పెట్టినటువంటి రూల్ ఏంటి? నువ్వు అన్ని ఆజ్ఞలు కూడా సరిగ్గా ప్రకారము పాటించినా కూడా ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించకపోయినా, ఒక్క దగ్గర నువ్వు పడిపోతే, ఒక్క ఆజ్ఞని నువ్వు ఇరగొట్టినట్టయితే, ఇఫ్ యు బ్రేక్ వన్ లా, దెన్ ఇట్ ఈస్ లైక్ బ్రేకింగ్ ఆల్ అదర్ లాస్. ఒక్క ఆజ్ఞ మీరినా సరే తక్కిన ఆజ్ఞలన్నీ కూడా మీరినట్లే. అర్థమవుతుందా అండి? సో నువ్వు ధర్మశాస్త్రము ప్రకారం జీవిస్తాను, పాత నిబంధన ప్రకారము జీవిస్తాను, పాత నిబంధన ప్రకారము దేవుని సన్నిధికి వెళ్తాను, పాత నిబంధన ప్రకారము నీతిమంతుడిగా మార్చబడతాను అంటే అది ఎప్పటికీ జరగనటువంటి కార్యము నీ జీవితంలో. కానీ అనుకోవచ్చు, పాస్టర్ గారు మరి ఎందుకు ఇవ్వబడ్డదండి ధర్మశాస్త్రం? చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. ఏ ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చాడని తెలుసు, కానీ ఏ ఉద్దేశంతో ఇచ్చాడు మనకి ఆ ధర్మశాస్త్రము? చూడండి ఇక్కడ. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఓకే, నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. Romans 5:20. God's law was given so that all people could see how sinful they were. ప్రజలందరూ ఎంత పాపులుగా ఉన్నారో చూసుకునేలాగున ధర్మశాస్త్రం ఇవ్వబడింది. చాలా జాగ్రత్తగా గమనించండి. God's law was given so that, ఏ ఉద్దేశంతో ఇవ్వబడ్డదంట? సో దట్ ఆల్ పీపుల్ కుడ్ సీ హౌ సిన్ఫుల్ దే వర్. వాళ్ళు ఎంత పాపములో ఉన్నారో చూపించడానికి ఇవ్వబడ్డదంట. అందుకనే ముందర కూడా చెప్పాను, థర్మామీటర్ లాంటిది ధర్మశాస్త్రము. థర్మామీటర్ ఎందుకు వాడతాము? మనకి ఎంత జ్వరం ఉందో తెలుసుకోవడానికి. ధర్మశాస్త్రము కూడా ఎందుకు ఇవ్వబడ్డది? ఎంత పాపం ఉందో తెలుసుకోవడానికి. కానీ ఆ ధర్మశాస్త్రము ద్వారా పాపము నుంచి బయటపడతామని కాదు. ఆ థర్మామీటర్ వాడడం ద్వారా నీకు జ్వరము తగ్గదు, కానీ థర్మామీటర్ వాడడం ద్వారా నీకు ఎంత జ్వరం ఉన్నదో నువ్వు తెలుసుకోగలవు. అందరికి అర్థమవుతుంది కదా? సో ధర్మశాస్త్రము ఏ ఉద్దేశంతో దేవుడు ఇచ్చాడంటే, దాని ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలని కాదు, దాని ద్వారా నీ మనసు మార్చబడాలని కాదు, దాని ద్వారా ఆయనకి నువ్వు దగ్గర అవ్వాలని కాదు, కానీ దాని ద్వారా నువ్వు ఆయనకి ఎంత దూరముగా ఉన్నావు, ఎంత పాపముతో ఉన్నావో తెలుసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంట. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. చూడండి, రోమా పత్రిక 7వ అధ్యాయం 7వ వచనము. ఇంగ్లీష్లో చదువుతాను. వెల్ దెన్, am I suggesting that the law of God is sinful? అంటే ధర్మశాస్త్రమే పాపం అని చెప్తున్నావా అంటే పాల్ ఏమంటాడు? అఫ్ కోర్స్ నాట్, కానే కాదు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ద లా దట్ షోడ్ మీ మై సిన్. కానే కాదు, ధర్మశాస్త్రము పాపం కలిగినది కాదు, కానీ ధర్మశాస్త్రము ద్వారానే నేను నా జీవితంలో పాపం ఉందని తెలుసుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా.
సో మనకి థర్మామీటర్ చెడ్డదని కాదు. థర్మామీటర్ ఏం చేస్తుంది? ఎంత జ్వరం ఉందో చూపిస్తుంది, అంత మాత్రమే. మనల్ని మార్చట్లేదు. మనలో ఉన్నటువంటి పరిస్థితి మనకి బయలుపరుస్తుంది అనమాట. అదే అధ్యాయంలో 13వ వచనం చూసినట్లయితే, బట్ హౌ కెన్ దట్ బి? డిడ్ ద లా విచ్ ఇస్ గుడ్ కాజ్ మై డెత్? అఫ్ కోర్స్ నాట్. సిన్ యూజ్డ్ వాట్ వాస్ గుడ్ టు బ్రింగ్ అబౌట్ మై కాండమ్నేషన్ టు డెత్, సో వీ కెన్ సీ హౌ టెరబుల్ సిన్ రియల్లీ ఈజ్. సో గమనించండి. సో ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? ధర్మశాస్త్రము చెడ్డదని కాదు, కానీ ధర్మశాస్త్రము ద్వారా నువ్వు మార్చబడతావో అనుకోవడము తప్పుటే ఆలోచన. ధర్మశాస్త్రము ద్వారా దేవునికి దగ్గర అవుతావు అనుకోవడము తప్పుటి ఆలోచన. ధర్మశాస్త్రము ద్వారా నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు అనుకోవడము తప్పుటి ఆలోచన. సో గమనించండి. సో ఇప్పుడు ఒకసారి దేవునితో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నారో ఆలోచించండి. ధర్మశాస్త్రము ఉన్నంత కాలము కూడా వాళ్ళు దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలంటే ప్రతిసారి వాళ్ళ జీవితాల్ని పరీక్షించుకోవాలి. ప్రతిసారి కూడా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఎలా జీవించారో తెలుసుకోవాలి. ప్రతి విషయంలో కూడా వాళ్ళు స్వస్థపరచబడాలంటే, ఇప్పుడు చూడండి, మనకి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి మనకు అందరికీ తెలుసు. స్వస్థపరిచే దేవుడని ఆమెకి కూడా తెలుసు. ఎందుకు? ధర్మశాస్త్రములో మనం చూస్తాము, పాత నిబంధనలో చూస్తాము, దేవుడు స్వస్థపరిచే దేవుడు అని. కానీ స్వస్థపరిచే దేవుడిని ఆమె పూజిస్తున్నా, స్వస్థపరిచే దేవుడిని ఆమె తెలుసుకున్న తర్వాత కూడా స్వస్థత ఎందుకు పొందుకోలేదు? స్వస్థత ఎందుకు పొందుకోలేదంటే ఆమె జీవితంని ఆమె పరీక్షించుకున్నప్పుడల్లా, ఆమె శరీరాన్ని పరీక్షించుకున్నప్పుడల్లా ఆ రక్తస్రావంతో బాధపడుతుందని తెలుసు. ఆ రక్తస్రావంతో బాధపడుతుంది అని తెలిసినప్పుడు ధర్మశాస్త్రము ప్రకారము ఆమె ఇంటి బయటికి రాకూడదు, పబ్లిక్లో వెళ్ళకూడదు, పరిశుద్ధ స్థలాలకి ఆమె వెళ్ళకూడదని కూడా ఆమెకి తెలుసు. సో ఏం చేసేది? దేవుని గురించి తెలుసు, కానీ ఆమె ఆ స్వస్థత పొందుకోవడానికి కూడా మార్గము లేదు. అర్థమవుతుందా అందరికీ? సో ఏం జరిగేది? దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఇందాక నేను అన్నట్టు మన జీవితంలో కూడా, అది భార్య భర్తల మధ్యలోనే కాదు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎప్పుడు కూడా నీ తప్పులు, ఎప్పుడు చూసినా నీ తప్పు 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 అంటున్నావు అనుకో, వాళ్ళ దగ్గర ఉంటారా, వాళ్ళకి దూరం అవుతారా? మీరు చెప్పండి. దూరం అవుతారు. మరి దేవుడు కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా ఆయన తప్పు 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 తప్పు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడన్నా మాట్లాడుతున్నాడు అంటే తప్పు తప్పు తప్పు. అటువంటి దేవుడితో మీరు దగ్గర అవుతారా, దూరం అవుతారా? దూరం అవుతారు. అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారో వాళ్ళు పరిశుద్ధ స్థలాలకి పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. ఎందుకు? పరిశుద్ధ స్థలాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం విన్నారు? జక్కయ్య యొక్క జీవితంలో గమనించినట్లయితే, లేకపోతే ద ఉమెన్ దట్ వాస్ కాట్ ఇన్ ది యాక్ట్ ఆఫ్ అడల్టరీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, అటువంటి వ్యక్తుల జీవితాలను గమనించినట్లయితే వాళ్ళు ఫారిసీస్, సాడ్యూసీస్ ఏం చేస్తున్నారు? వాళ్ళని దేవునికి దగ్గరికి తీసుకురావట్లేదు, కానీ ఇంకా వాళ్ళ మీద నింద వేసి, ఇంకా వాళ్ళ గురించి పాపాల గురించి మాట్లాడేటప్పటికి వాళ్ళు దేవుని నుంచి ఇంకా దూరం అవుతున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో ఆయన కృప ఇంకా సత్యముతో వచ్చాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగు చూడడం మొదలు పెట్టారో ఇప్పుడు ఎవ్వరూ భయపడట్లేదు. గమనించండి, ఎక్కడైనా ఏ పాపముతో జీవించిన ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి భయపడ్డా? ఒక్కసారి అది ఒక్కటి మీరు ఆలోచించగలిగినట్లయితే నూతన నిబంధనలో ఉన్న శక్తి మీరు తెలుసుకుంటారు. ఏ పాపి కూడా క్రీస్తు దగ్గరికి రావడానికి భయపడలేదు. ఇన్ఫ్యాక్ట్ పాపంలో ఉన్న వాళ్ళు క్రీస్తుని చూడగానే ఆ వెలుగు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అందుకనే జక్కయ్య ఏం చేశాడు? నాకు కనిపించకపోయినా వెలుగు కనిపిస్తుంది, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో నేను చూడాలని చెట్టెక్కి మరీ చూడడం మొదలుపెట్టాడు. ఆ వెలుగు కొరకు చూసారు. ఆ వెలుగు ఉన్నప్పుడు అలాగుంటుంది. ఈ నెల మీకు ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? జెంటైల్స్ విల్ కమ్ టు యువర్ లైట్. అన్యజనులు నీ వెలుగునకు వచ్చెదరు. ఆ వెలుగు గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తులో నువ్వు జీవించినప్పుడు ఆయన వెలుగే నీ వెలుగు అవుతుంది. నీ వెలుగే ఆయన వెలుగు, ఆయన వెలుగే నీ వెలుగు. ఆ వెలుగు చూసుకుంటూ వస్తారంట అన్యులు. ఆమేన్ అనండి. మీరు వాళ్ళ వెలుగు కొరకు కాదు,
ఆ చీకట్లోకి వెళ్ళడం కాదు, మీ వెలుగు చూసి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా. సో చూడండి, అది ఇవ్వబడ్డది. మరి పాస్టర్ గారు, మరి ఇవ్వబడ్డది కదా, ఇవ్వబడ్డది. కానీ ఏ ఉద్దేశంతో ఇవ్వబడ్డదో కూడా మనం అర్థం చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, ఇవ్వబడ్డప్పుడు గమనించండి, తయారు చేసింది, ధర్మశాస్త్రాన్ని సృష్టించింది, తయారు చేసింది, డిజైన్ చేసింది ఎవరు? దేవుడే చేశాడు. సో ఎప్పుడైతే ఆయన చేశాడో ఒక ఉద్దేశంతో చేశాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదివితే ఇలాగుంటుంది. వై వాజ్ ద లా గివెన్? ఎందుకు ఇవ్వబడ్డది? గమనించండి, ఇట్ వాజ్ గివెన్ అలాంగ్ సైడ్ ద ప్రామిస్ టు షో పీపుల్ దేర్ సిన్స్. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. I'll explain this, okay? ఇంగ్లీష్లో చూడండి. It was given alongside the promise to show people their sins, but the law was designed. అందరు డిజైన్డ్ అనండి. చూడండి, మీకు ఫోన్స్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, మైక్ అవ్వచ్చు, లైట్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా ఒక డిజైనర్ ఉంటాడు. ఆ డిజైనరు ఒక ఐడియాతో దాన్ని సృష్టిస్తాడు, తయారు చేస్తాడు. సో ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు ఒక డిజైన్ చేశాడంట. సో ఆయన డిజైన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకు డిజైన్ చేశాడు? ప్రజలు అడిగినందుకు డిజైన్ చేశాడు. ప్రజలు అడిగినందుకు ఇచ్చాడు. ప్రజలు ఎందుకు అడిగారంటే, వాళ్ళకి అప్పుడు వరకు వాళ్ళకి తెలిసిందేంటి? ఈజిప్ట్లో జీవించారు 400 సంవత్సరాలు. గమనించండి, అబ్రహాము ధర్మశాస్త్రం కొరకు అడిగాడా? అడిగాడా? ఓకే. ఇస్సాక్ అడిగాడా? యాకోబు అడిగాడా? అడగలేదు. మరి కొత్తగా వీళ్ళు ఎందుకు అడిగారు? ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అబ్రహాం ఎందుకు అడగలేదు ధర్మశాస్త్రం కొరకు? ఇస్సాక్ ఎందుకు అడగలేదు ధర్మశాస్త్రం కొరకు? అబ్రహాం యొక్క జీవితంలోకి వచ్చేటప్పటికి, అందుకనే దేవుడు ఏమన్నాడు? నీ కుటుంబాన్ని వదిలిపెట్టేసి బయటికి రా, నువ్వు ఫస్ట్ బయటికి రా. ఎందుకు? నేను ఒక నూతనంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీకు తెలిసిందంతా వదిలిపెట్టి బయటికి రా అంటాడు. నువ్వు తెలిసిందంతా వదిలిపెట్టి నువ్వు బయటికి వస్తున్నట్లయితే, నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో, ఏ ఆశీర్వాదం అయితే విడుదల చేయాలనుకుంటున్నానో, ఎటువంటి స్థానంలో నిన్ను పెట్టాలనుకుంటున్నానో అది స్థాపిస్తాను. నేను చేస్తాను. ఇది నీకు, నువ్వు చేసేది కాదు, నీ క్రియల ద్వారా జరిగేది కాదు. నీ పాపాలని చూడడానికి నేను పిలుచుకోవట్లేదు. నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో అది చెప్పడానికి కాదు, నీకు ఎక్కడ లోటు ఉందో అది చూపించడానికి కాదు. నేను నీ జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని చేస్తానని ఆయన అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఆయనకి ఎటువంటి సత్యము ఇంకా తెలియకపోయినా, అందుకని నేను ఏమంటాడు? నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసి నన్ను వెంబడించడము మొదలుపెట్టు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టాడో ఆ సమయము నుంచి దేవునితో సహవాసము చేశాడు. ధర్మశాస్త్రముతో కాదు, రూల్స్తో కాదు, స్వయముగా డైరెక్ట్గా దేవునితో సహవాసం చేశాడు. మొట్టమొదటి నుంచి కూడా దేవుడు కోరుకునేది అది, ధర్మశాస్త్రం కాదు. కానీ ఎప్పుడైతే 400 సంవత్సరాల కన్నా ఎక్కువ ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఎప్పుడైతే ఈజిప్ట్లో ఉన్నదో, ఈజిప్ట్లో 400 సంవత్సరాలు అక్కడికి జీవించేటప్పటికి వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఈజిప్షియన్స్ ఎలాగ జీవించారో అది తెలుసుకున్నారు. అందుకనే పౌలు ఏమంటాడు? ఈ లోక మర్యాదలు అనుసరింపక వాళ్ళు ఏం చేశారు? ఆ లోక మర్యాదలను అనుసరింపడం మొదలుపెట్టారు. అబ్రహాం యొక్క ఆలోచనలు మర్చిపోయారు, ఇస్సాక్ యొక్క ఆలోచనలు మర్చిపోయారు, యాకోబు యొక్క ఆలోచనలు మర్చిపోయారు. ఆ ఆలోచనలన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈజిప్ట్లో వాళ్ళకి దేవతలు ఉన్నారు, వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి రూల్స్ ఉన్నాయి, వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉన్నాయి. మాకు కూడా అటువంటి రూల్స్ కావాలి, మాకు కూడా అటువంటి రెగ్యులేషన్స్ కావాలి. దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడడం మాకు వద్దు అన్నారు. సో ఎవరు మాట్లాడేవారు? కేవలం మోషే ఒక్కడు మాట్లాడేవాడు. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి? మోషేతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడో అలాగ అందరితో కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏమన్నారు? మాకు వద్దు. గమనించండి, దేవుడు ఎప్పుడు ఆయన ఒత్తిడి చేసుకోడు. ఆయన కావాల్సిందే నేను చేస్తాను. ఇది ఒక తప్పుడు ఆలోచన. చాలామంది అనుకుంటారు ఆయన చిత్తం అయితే జరిగిపోతుంది. ఆయన చిత్తం అయితే జరిగిపోదు. ఆయన చిత్తంతో నువ్వు ఎప్పుడైతే ఏకీభవిస్తావో అప్పుడు జరుగుతుంది నీ జీవితంలో, అప్పుడు జరుగుతుంది నీ జీవితంలో. సో ఆయనకి అటువంటి ప్రణాళిక లేదు. ఆయన కోరుకునేది ఏంటి? నేను స్వయంగా నా పిల్లలతో మాట్లాడతాను, నేను స్వయంగా వాళ్ళని ఆశీర్వదిస్తాను, నేను నా కృపను వాళ్ళకి చూపిస్తాను, నేను నా శక్తిని వాళ్ళ జీవితంలో వాళ్ళకి చూపిస్తాను అనుకునే సమయంలో వాళ్ళు ఏమన్నారు? వద్దు, మాకు కొన్ని రూల్స్ ఇచ్చేయండి, నువ్వు మాట్లాడేది ఏదో మోషేతో మాట్లాడు,
మాతో డైరెక్ట్గా వద్దు, నీ రూల్స్ ఇస్తే నీ రూల్స్ ప్రకారం మేము జీవిస్తాం, అక్కడికి చాలు మాకు. సో దేవుడేమన్నాడు, సరే మీకు కావాల్సింది ఏంటి, రూల్స్ కదా, సరే రూల్స్ తయారు చేస్తాను. రూల్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. రూల్స్ తయారు చేసినప్పుడు అక్కడ అందుకనే బట్ ద లా వాజ్ డిజైన్డ్, అందరు డిజైన్డ్ అనండి. ద లా వాజ్ డిజైన్డ్, ఇది చాలా జాగ్రత్తగా చదవండి ఇక్కడ. ద లా వాజ్ డిజైన్డ్ టు లాస్ట్ ఓన్లీ అంటిల్, టు లాస్ట్ ఓన్లీ అంటిల్. అంటే చూడండి, ఆయన ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఎంత ప్రేమ అంటే, ఆయన మీ ప్రజలు అడిగిన తర్వాత ఆయన హృదయం విరిగిపోయిన ఆ సమయంలో నాతో మాట్లాడడానికి ఎందుకు ఇంత బాధ వాళ్ళకి అనిపించినా కూడా ఆయన వాళ్ళకి అడిగింది వాళ్ళకి తయారు చేయడం మొదలుపెట్టాడు. ధర్మశాస్త్రాన్ని తయారు చేశాడు. కానీ ధర్మశాస్త్రం తయారు చేసినప్పుడు కూడా ఎలా తయారు చేశాడంటే, సరే కొంతకాలం వాళ్ళు అడిగింది ఇచ్చేస్తానులే ఇప్పటికి, కానీ అంటే జీవితకాలము లేకపోతే ఇంకా వాళ్ళు తర్వాత కూడా పుట్టే వాళ్ళ జనరేషన్స్కి అంతా కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారం జీవించకూడదు వీళ్ళు. ఎందుకు, నా ఆశ ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే వారం కాకపోతే వచ్చే నెల, నెక్స్ట్ సంవత్సరం, ఎప్పుడుకో ఒకసారి మళ్ళీ నేను వాళ్ళతో కలిసి జీవిస్తాను, మళ్ళీ వాళ్ళతో కలిసి నేను అనుభవిస్తాను ఈ సంబంధము. హల్లెలూయా. సో ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం చేశాడు, హీ డిజైన్డ్ ఇట్ దట్ ఇట్ విల్ లాస్ట్ ఓన్లీ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద చైల్డ్ హూ వాజ్ ప్రామిస్డ్. అంటే యేసుక్రీస్తు వచ్చే వరకు అది పని చేసేటట్టు తయారు చేశాడట. అంటే ఎక్స్పైరేషన్ డేట్తో తయారు చేశాడు. మనం ఏదన్నా తినేటప్పుడు లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఏం చూస్తాం వెనకాల, ఎక్స్పైరీ డేట్. లేకపోతే ఒక్కొక్కసారి మెడిసిన్స్ కూడా ఏదైనా ట్యాబ్లెట్స్, సిరప్స్ అది ఇచ్చేయడం, ఎవరికైనా పిల్లలకి ఇవ్వకముందర లేకపోతే చాలా రోజుల నుంచి ఇంట్లో ఉందా తీసుకోకముందర ఏం డేట్ చూస్తారు, ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఎందుకు, అప్పటి వరకు తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్స్పైరీ డేట్ తర్వాత నువ్వు తీసుకున్నావు అనుకో, అది దేని కొరకు తయారు చేయబడ్డదో దాని యొక్క ఉద్దేశము ఇప్పుడు కాదు, ఇంకా పాడైపోయింది అనమాట. సో పాలు ఉన్నాయనుకోండి, ఒక పాల ప్యాకెట్ ఎక్స్పైరీ అయిపోయింది, వేరే పాల ప్యాకెట్ ఇంకా మంచిదే. ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, అరే ఎక్కువ మంది వచ్చేసారని ఆ పాలు ఈ పాలు కలిపేసి కాఫీ చేస్తారు. వాళ్ళకి చూడ్డానికి కాఫీ లాగే ఉంటుంది, తాగిన తర్వాతే వస్తుంది ఎఫెక్ట్. చూడ్డానికి అంతా బైబిల్లోనే ఉంది కదా పాస్టర్ గారు, బైబిల్లోనే ఉంది, ఎఫెక్ట్ తర్వాత వస్తుంది. అంటే బైబిల్లోనే రాసింది కదా, మనం మరి బైబిల్లోనే రాసింది, అది పాలు ఇదే పాలు కదా, అవి తెల్లగానే ఉన్నాయి, ఈ తెల్లగానే ఉన్నాయి కదా. తెల్లగా ఉన్నంత మాత్రం కలిపేస్తావా, చెప్పండి, మాట్లాడండి, కలపరు కదా. ఎందుకు, ఒక ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి. సో ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని ఫ్రెష్గా ఉన్న మిల్క్తో మనం కలపం. ఎందుకు, అలా కలపడం ద్వారా ఈవెన్ ఫ్రెష్గా ఉన్న మిల్క్ కూడా, మంచిగా ఉన్న పాలు కూడా పాడైపోతాయి. ఇప్పుడు చాలామంది జీవితంలో ఏమనుకుంటారంటే, అంటే అది కూడా బైబిల్లోనే ఉంది కదా పాస్టర్, అది కూడా మనం నమ్మాలి కదా, అది కూడా చెయ్యాలి కదా, దాన్ని కూడా పాటించాలి. బైబిల్లో ఉందా, 100% ఉంది, కానీ పాటించాలా, ఆలోచించాలి. దేని గురించి మాట్లాడుతున్నామో ఇప్పుడు, అది ఆలోచించి దాని ప్రకారం మనం జీవించాలి. కానీ అది నువ్వు తెలియదు అనుకో, నువ్వు ఏం చేస్తావు, పాత నిబంధనలో ఉన్నది క్రొత్త నిబంధనలో ఉన్నది కలిపేస్తావు. ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని ఫ్రెష్గా ఉన్న దాంతో కలుపుతావు. కూరలు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టారు, పాడైపోయింది అనుకోండి, ఫ్రెష్గా చేసిందా ఇంకా ఎక్కువ అవుతుంది, ఇది కూడా కలిపేద్దామని కలుపుతారా? ఎందుకు, పాడైపోయిన దాన్ని ఎప్పుడు కలపొద్దు, ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని ఎప్పుడు కలపొద్దు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ వాస్ డిజైన్డ్ టు లాస్ట్ ఓన్లీ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద చైల్డ్ హూ వాస్ ప్రామిస్డ్. ద కమింగ్ ఆఫ్ ద చైల్డ్, ఆ చైల్డ్ ఎవరు, గట్టిగా చెప్పండి, జీసస్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు, చేతులు ఎత్తండి. ఓకే, సో మీ సొంత మీ చేతులు ఎత్తడంతో మీరు ఇప్పుడు చెప్పింది ఏంటి తెలుసా, యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వచ్చాడు అని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా వేరే విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రావడము ద్వారా పాత నిబంధన ధర్మశాస్త్రానికి ఎక్స్పైరేషన్ డేట్ వచ్చింది అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎక్స్పైరేషన్ డేట్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్పైరేషన్ డేట్ వచ్చి 2000 సంవత్సరాలు అయ్యింది. అయినప్పటికీ
సాతాను చేసేదేంటి? మోసము. ఆ మోసము ఏంటంటే ఎక్స్పైరేషన్ అయిపోయిన దాన్ని నీకు ప్రతిసారి నువ్వు కూర్చొని తినడం మొదలు పెడతావు. ప్రతి ఆదివారం కూర్చుంటావు, సంఘానికి వచ్చి కూర్చుంటావు. ఓకే, ఈరోజు ఇప్పుడు తినబోతున్నాను అనే సమయంలో వడ్డించేటటువంటి ఆహారంలో ఫ్రెష్ ఉంటుంది, మళ్ళీ కొంత పాడైపోయింది ఉంటుంది. ఎవరికైతే అది అర్థమవుదో అది తినుకుంటూ జీవిస్తారు. అది తినేటప్పటికి ఏమవుతుంది? బాగుండిందండి మెసేజ్. ఏం నేర్చుకున్నావు? ఏం పొందుకున్నావు? జీవితంలో ఎటువంటి ఫలం చూస్తున్నావు? దేవునికి దగ్గర అయ్యావా? దేవునికి దూరం అయ్యావా? నీతిమంతుడిగా జీవిస్తున్నావా? ఇంకా పాపంలో జీవిస్తున్నావా? దేవుడంటే సంతోషంతో దేవుని సన్నిధికి వస్తున్నావా? ఇంకా భయంతో వస్తున్నావా? దేవునిలో ఉన్నటువంటి స్థానం తెలుసుకున్నావా? లేకపోతే ఇంకా ఏదో పాపిగా జీవిస్తున్నావా? పాపిలాగా ఆలోచిస్తున్నావా? దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవని గుర్తిస్తున్నావా? లేకపోతే ఇంకా ఎక్కడో బానిసగా బయట జీవిస్తున్నావా? అది నీ జీవితంలో నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అది నువ్వు అర్థం చేసుకోగలవో, ధర్మశాస్త్రము దేవుడే ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని డిజైన్ చేసింది కూడా దేవుడే, కానీ ఎటువంటి ఉద్దేశంతో చేశాడు? అది నీ పాపాన్ని చూపించేటటువంటి ఉద్దేశము. సో కేవలం ఒక థర్మామీటర్ లాగా పనిచేస్తుంది, నీ జీవితాన్ని మార్చలేదు. అంత మాత్రమే కాదు, ఈ థర్మామీటర్ కూడా ఒక ఎక్స్పైరేషన్ డేట్ ఉందంట. హల్లెలూయా. ఒక్కసారి ఆ ఎక్స్పైరేషన్ డేట్ వచ్చిన తర్వాత నూతన నిబంధనలో అసలు థర్మామీటర్ అనేదే ఉండదు. థర్మామీటర్ అనేదే ఉండదు నూతన నిబంధనలో. ఎందుకంటే క్రీస్తుకి థర్మామీటర్ అక్కర్లేదు. క్రీస్తుకి థర్మామీటర్ అక్కర్లేదు. అందుకనే థర్మామీటర్ అనేటటువంటి ఆలోచనతో జీవించిన వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్తుంటే ఏమన్నాడు? పాపులతో కూర్చొని తింటున్నాడంటే. తెలీదా పాపులతో కూర్చుంటే ఆ పాపం అంటేసుకుంటుందని? ఏమంటుకుంటుంది? గట్టిగా చెప్పండి. పాపుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? తెలీదా పాపం అంటేసుకుంటుంది కదా? పరిశుద్ధుడు అంటాడు. రాబాయ్ అయినా అటువంటి స్థలాలకి ఎందుకు వెళ్తున్నాడు? పాపం అంటుకుంటుందని తెలీదా? వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారు? థర్మామీటర్ ప్రకారం జీవించారు కాబట్టి. జ్వరంని వాళ్ళ ఆలోచన అంతా కూడా జ్వరం గురించే. ఎంత జ్వరం ఉందో, ఎంత జ్వరం ఉందో, ఎంత జ్వరం ఉందో, ఎంత జ్వరం ఉందో, ఎంత జ్వరం, ఎంత పాపమో, ఎంత పాపమో, ఎంత పాపమో, ఎంత పాపమో, ఎంత పాపమో. అసలు యేసుక్రీస్తు ఎప్పుడన్నా పాపం గురించి ఆలోచిస్తున్నాడా? ఎందుకు? జీవము. ఆయనలో ఉన్నదేంటి? జీవము. అందుకని ఏమన్నాడు? ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవానికి. జ్వరం ఎవడిస్తాడు? జ్వరము జీవముని అంటుకుంటే జీవము జ్వరాన్ని చంపేస్తుంది. అంతేగాని జ్వరము వచ్చి జీవంని అంటుకున్న తర్వాత ఇప్పుడు థర్మామీటర్ చెక్ చేసుకొని అప్పుడు ఎంత పాపం ఉందో చూడాల్సిన అవసరత లేదు. అటువంటి విధానములో మనల్ని నీతిమంతులుగా మార్చాడంట దేవుడు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి ఇంకొక వచనం, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 56వ వచనము. For sin is the sting that results in death, and the law gives sin its power. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. పాపముకి ఉన్న బలము ఏంటి? పాపముకి ఉన్న బలం ఏంటి? పాపముకి ఉన్న బలం ఏంటి? సో పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రము. ఇప్పుడు ఇంకా సాతాను మనల్ని ఎలా మోసం చేసిందంటే, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో జీవిద్దాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిద్దాం, ధర్మశాస్త్రము ప్రకారం ఆలోచిస్తూ జీవిద్దాము అని. అందుకనే ఒకటి గమనించారా? యేసుక్రీస్తు జీవితంలో ఎవ్వరు వచ్చినా
ఏ వ్యక్తి వచ్చినా, దేన్ని పొందుకోవడానికి వచ్చినా ఒక్కసారి కూడా ధర్మశాస్త్రము పాటించారా లేదా అని ఒక్కసారి అడగలేదు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. థింక్ అబౌట్ దట్ పవర్, థింక్ అబౌట్ ది ఇంప్లికేషన్స్, థింక్ అబౌట్ వాట్ హీ వాస్ సేయింగ్. ఒక్కసారి ఆయన అడగలేదు. ఒక్కసారి అంటే కొంతన్నా పాటించాలి కదా పాస్టర్ గారు మనం. అది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అది విని 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 సో అందుకనే ఇప్పుడు చూడండి, అటువంటి ఆలోచన ఉండేటప్పటికి మన సంఘంలో బల్ల తీసుకునేటటువంటి సమయంలో, బల్లలో పాల్గొనేటటువంటి సమయంలో ఇంకా చాలా. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న, ఈ సంఘానికి వచ్చి మీరు వాక్యంలో స్థాపించబడిన తర్వాత ఎంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత బల్లలో రెగ్యులర్గా పాల్గొనడం మొదలుపెట్టారు? చేతుల పైకి ఎత్తండి. ఓకే, చూడండి. కానీ వీళ్ళందరూ మీలో చాలామంది ముందర నుంచి కూడా క్రైస్తవులు, కానీ ముందర బల్లలో పాల్గొనేవారు కాదు. ఎందుకంటే మీరు అక్కడికి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? నీ గురించి. పాత నిబంధన నీ గురించి ఆలోచించమనేది. క్రొత్త నిబంధన దేని గురించి ఆలోచించమంటుంది? క్రీస్తు గురించి, ఆయన గురించి. చూడండి, సో ఇప్పుడు పాత నిబంధన వచ్చేసేటప్పుడు కాంప్లికేషన్ అన్నమాట. ఎన్ని పాటించాలి, ఎన్ని విషయాల గురించి ఆలోచించాలి, ఈ అన్ని చేసిన తర్వాత కూడా ఆఖరికి అక్కడికి ఆయన సన్నిధి దగ్గరికి వస్తే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. కానీ ఇప్పుడు క్రీస్తులో సరళత. అందరూ సరళత అనండి. ఎంత ఈజీ చేశాడు. ఇప్పుడు నూతన నిబంధన వచ్చేసేటప్పటికి ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన బలి అయ్యాడు. ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డాడు. ఆయన మన కొరకు దారిద్ర్యంలోకి వచ్చాడు. ఆయన మన కొరకు ఆయన 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 ఆ శరీరాన్ని విరగొట్టుకున్నాడు. ఆయన మన కొరకు ప్రతిదీ కూడా ఆయన చేసిన కార్యము, ఆయన ప్రేమ, ఆయన అభిషేకము, ఆయన శక్తి, ఆయన కృప, ఆయన మేలు, ఆయన ఆశీర్వాదం ప్రతిదీ కూడా ఆయనదే. అందుకనే అంతా కూడా ఆయన కృప ద్వారా మనం చేసేదేంటి? విశ్వాసముతో పొందుకుంటున్నాం. అందుకనే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే క్రీస్తు గురించి తెలుసుకుందో, అమ్మయ్యా ఈజీ అయిపోయింది, సరళత వచ్చింది ఆమె జీవితంలో. ఎప్పుడైతే క్రీస్తు గురించి ఆ వెలుగు వచ్చిందో ఆమె జీవితంలోకి, ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఆ క్రీస్తు గురించి సువార్త విన్నదో, ఆ రోజు తీర్మానం తీసుకుంది, ఆయన వస్త్రముని నేను తాకితే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. ఆ కార్యము ధర్మశాస్త్రంలో లేదు. ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో నువ్వు యేసుక్రీస్తుని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రాలని ముట్టుకుంటే అప్పుడు నీకు స్వస్థత విడుదలవుతుందని ఎక్కడ కూడా వచనం లేదు. ఏ ధర్మశాస్త్రంలో రాసి లేదు. అయినా ఆమె హృదయములోంచి ఆమె నోటితో పలికింది. ఎందుకు? ఆ వెలుగు ఆమె హృదయంలోకి వచ్చింది కాబట్టి. క్రీస్తు గురించి తెలుసుకుంది, ఆయన సరళత గురించి తెలుసుకుంది, ఆయన మహాకృపను గురించి తెలుసుకుంది. అది తెలుసుకుంది, ఆ వాక్యము హృదయంలో నాటబడ్డది. దాని ప్రకారము ఆమె నోటి నుంచి పలకడం మొదలుపెట్టింది. ఆయన వస్త్రముని తాకుతే చాలు అన్నది. ఆయన వస్త్రముని తాకుతే చాలు, నేను స్వస్థపరచబడతాను. ఇఫ్ ఐ కెన్ టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్ ఐ షాల్ బీ మేడ్ హోల్. హల్లెలూయా. నీ జీవితంలో జరగాల్సింది ఏంటి? చూడండి, ఎప్పుడైతే ఇదంతా జరిగిన తర్వాత కూడా నిజంగా నూతన సృష్టిగా నువ్వు మార్చబడిన తర్వాత నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన స్థానాన్ని నీ కొరకు ఇచ్చాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు పాత నిబంధన ప్రకారం జీవిస్తావో యు విల్ ఆల్వేస్ హ్యావ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఎల్లప్పుడు కూడా నువ్వు చేసే కార్యం గురించి ఆలోచన ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్, లేకపోతే మీ ఆఫీస్లోనే ఏదైనా కాంపిటీషన్, లేకపోతే ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. అటువంటి టైంలో ఎవరైనా టెన్షన్ ఫీల్ అయ్యారా? ఓకే, టెన్షన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే అంతా నీ మీద డిపెండెంట్ అయ్యింది కాబట్టి. ఆ ప్రాజెక్ట్ అక్కడ అంతమంది ముందర మాట్లాడాలి, మా ఎండి ముందర ప్రెజెంటేషన్ ఇవ్వాలి, కొత్త వాళ్ళు వస్తున్నారు క్లయింట్స్ వాళ్ళ ముందర. సో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు దాన్ని.
సో నువ్వు చెయ్యాలి కాబట్టి దాని గురించి కొంత భయము. ఎందుకు? ఫోకస్ అంతా నీ మీద ఉంది కాబట్టి. ఫోకస్ అంతా నీ మీద ఉంది కాబట్టి. సో గమనించండి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మన ఆలోచన ఎలాగుంటుంది? సరే, నాకు ఈ ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా క్వాలిఫికేషన్. సో మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, మంచిగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత మంచి ఆఫీసర్స్కి అన్నిటికీ కూడా నా అప్లికేషన్ పంపించాలి. ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు రౌండ్ 1 అంటే రౌండ్ 1, రౌండ్ 2 అంటే రౌండ్ 2, రౌండ్ 5 అంటే రౌండ్ 5, మళ్ళీ ఏదన్నా సైట్ విజిట్ అంటే అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, అక్కడ ఇప్పుడు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తారు, ఇప్పుడు ఇంకెవరో డిపార్ట్మెంట్ హెడ్ చేస్తారు, అన్నిటిలోంచి కూడా వెళ్తాం. ఎందుకు? ఆ ఉద్యోగం కొరకు. ఓకే, సో ధర్మశాస్త్రం కూడా అలాగా. నీకు ఉద్యోగం కావాలా? ఓకే, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. సపోజ్ 10 రౌండ్స్ ఉన్నాయనుకోండి, 9 రౌండ్స్ పాస్ అయిన తర్వాత లాస్ట్ 10th రౌండ్ ఫెయిల్ అయ్యావనుకో ఉద్యోగం వస్తుందా? ధర్మశాస్త్రం అలాగా. నువ్వేం చేస్తుంటావు? సో నీ జీవితంలో ఇప్పుడు కూడా మీరు కొంతమంది కూర్చున్న వాళ్ళు, పాస్టర్ గారు నాకు ఈ ఆశీర్వాదం కావాలండి, ఈ దీవెన కావాలండి, ఈ స్వస్థత కావాలండి, ఈ ద్వారము తెరవబడాలండి, సో నేను ఇచ్చేస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను, నేను ఈ కార్యం చేస్తున్నాను, ఆ కార్యం చేస్తున్నాను, ఈ కార్యం చేస్తున్నాను, ఆ కార్యం చేస్తున్నాను. చూడండి, నువ్వు చేసినప్పుడల్లా కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి, నీ కార్యము గురించి. నువ్వెంత చేసావు, నువ్వెంత చేయలేదు, నువ్వెంత చేసావు, నువ్వెంత చేయలేదు, నువ్వెంత చేసావు, నువ్వెంత చేయలేదు. నూతన నిబంధనలో మనం చేయాల్సిందేంటి? విశ్రాంతి. విశ్రాంతి, రెస్ట్ అంటాడు ఆయన. వాగ్దానాల్లో విశ్రాంతి పొందుకోవాలి, రెస్ట్. ఇప్పుడు చూడండి, నువ్వు ప్రయత్నం అంతా ఎందుకు చేస్తున్నావు? నీకు ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగము కావాలి అని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నూతన నిబంధన వచ్చేసేటప్పటికి నువ్వు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేటటువంటి స్థానం కాదు నీది. నూతన నిబంధన వచ్చేసేటప్పటికి దేవుడు ఎటువంటి స్థానంలోకి తీసుకొచ్చాడంటే, ఇప్పుడు వరకు నీకు అలవాటేంటి? ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ పాస్ అవ్వాలి. ఇప్పుడు అదే ఆఫీస్లో ఆ కంపెనీ ఓనర్ నీతో మాట్లాడుతున్నాడు అనుకో, ఆ ఓనర్ నీతో మాట్లాడి నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను, అక్కడ ఆ సైట్ మేనేజర్గా నిన్ను చేస్తున్నాను అన్నాడు అనుకో. ఇప్పుడు నీకు వేరే వాళ్ళు 10 రౌండ్స్లో వెళ్ళాలేమో, కానీ నువ్వు ఏ రౌండ్ వెళ్ళక్కర్లేదు. కానీ మనకి సమస్య ఏంటంటే, ఇప్పుడు నూతన నిబంధన వచ్చేసి నీకు రౌండ్స్ లేవు అనేటప్పటికి, అలా కాదు, నాకు ఉద్యోగం కావాలి. మీకు అర్థం అవ్వట్లేదు, ఏ సైట్కి వెళ్ళాలి? అలా కాదు, అప్లికేషన్ ఎక్కడ పంపించాలని అడుగుతున్నాను. అప్లికేషన్ ఎందుకు రావు? నేను ఉద్యోగం నీదని చెప్తున్నాను. అంటే సైట్కి వెళ్ళాలేమో కదా, అంటే జూమ్ కాల్ ఇంకా చేసుకోవాలేమో కదా. జూమ్ కాల్ చేయాల్సిన అవసరం లేదు, సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రౌండ్ 2, రౌండ్ 3 కాదు, ఏ రౌండ్ లేకుండా నేను నీకు ఉద్యోగము ఇస్తున్నాను. చూడు, ఇప్పుడు ఇది నేను చెప్పింది కూడా ఇంకా నూతన నిబంధన కాదు. నేను ఇప్పుడు చెప్పింది యేసుక్రీస్తు పరిచర్య చేసే కాలంలో జరిగిన కార్యము. నూతన నిబంధన ఇంకా కాదు. ఆ కాలంలో ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏమి రౌండ్స్ లేవు, అపాయింట్మెంట్స్ లేదు, వచ్చింది, తాకింది, తీసుకుంది. అది ఇంకా నూతన నిబంధన కాదు. నూతన నిబంధన ఇప్పుడు చెప్తాను మీకు. నూతన నిబంధనలో మీకు దేవుడు ఇచ్చిన స్థానం ఏంటి తెలుసా? ఆయన ఓనరు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం కాదు. ఆయన ఓనరు, నువ్వు ఆయనతో ఓనర్, నువ్వు పార్ట్నర్షిప్. నీకు పార్ట్నర్షిప్ ఉంది, నీకు భాగస్వామ్యం ఉన్నది నీకు. నువ్వు పాలి భాగస్తుడివి. అందుకనే వాక్యంలో ఏమని ఉంటుంది? యు ఆర్ జాయింట్ heirs with Christ Jesus. క్రీస్తుతో కూడా సహవారసుడవు నువ్వు. అందరూ నేను సహవారసుడును అనండి. హల్లెలూయా. జాయింట్ ఎయిర్ అంటే ఏంటి? ఆయనకి ఉన్నదంతా కూడా ఎవరికి? అందరు నాకు అనండి ధైర్యంగా. సో ఎక్కడన్నా విన్నారా ఎవరన్నా ఓనర్ ఆయన కంపెనీలోనే ఉద్యోగం వెతుక్కుంటున్నాడని? ఇప్పుడు అర్థమవుతుందా నూతన నిబంధన? అందుకని ఇప్పుడు చూడండి, క్రీస్తులో ఉన్న సరళత ఏంటి పాస్టర్? దానికి దీనికి కనెక్షన్ ఏంటి? క్రీస్తులో ఉన్న సరళత ఏంటంటే,
ఆయనకి సంబంధించిందంతా కూడా నీది. ఆయనకి సంబంధించిందంతా కూడా నీది. ఆయన ఐశ్వర్యం అంతా నీది. ఆయన అభిషేకం అంతా నీది. ఆయన శక్తి అంతా నీది. ఆయన స్థానం అంతా నీది. ఆయన ఆశీర్వాదం అంతా నీది. ఆయన పిలుచుకు నీ జీవితం మీద పలికినది అంతా కూడా నీదే. అందుకని ఏమంటాడు, నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి నీ జీవమును నీ భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన దయచేశాడు. దయచేశాడు, దయచేశాడు, ఇచ్చేశాడు. అన్నీ కూడా నీవే. ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని వలన అయినవి. సమస్తము, అందరూ సమస్తము అనండి. సమస్తము, సమస్తము నీ జీవితంలో ప్రతి విషయము. ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. అండ్ ఇఫ్ ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్, ఆల్ థింగ్స్ బిలాంగ్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా. సో గమనించండి, ఈ రోజు నుంచి నువ్వు జీవించాల్సింది ఈ నూతన నిబంధన ప్రకారం. నువ్వు జీవించాల్సింది ఈ సరళతలో. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో లెవెల్కి వెళ్ళాలి, ఇంకా ఏదో పొందుకో. అన్ని లెవెల్స్కి వెళ్ళిపోయావు. కాదు పాస్టర్, అంటే నేను ఇంకా, నువ్వు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నావో అది కేవలం నీ మనసులోనే, అంతే. ఆత్మలో ఆయన వాక్యంలో ఏముందో ఒక్కసారి గమనించండి. వాక్యంలో ఏమనుంది? ఆయనతో మనము కూర్చొని ఉన్నాము. ఆయనతో కూర్చొని ఉన్నాము. ఇంకా ఎక్కడికో వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్తావు? ఆయన మీద ఎక్కి కూర్చోవడానికి లేదు అక్కడ. ఆయన దేవుడు. ఆయనతో కూర్చోడానికి మనకు అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆయనతో కూర్చున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అన్ని నామముల కన్నా పైనామం. ఇంకే నామం కావాలి నీకు? ఆ నామములో ఉన్న శక్తి నీకు ఇవ్వబడ్డ ఇంకే శక్తి కావాలి, ఇంకే విడుదల కావాలి. కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు అనుకుంటున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, విడుదల కావాలి. విడుదల కావాలి అనడం ఆపు. విడుదల కావాలి అనేది తీసేసేయండి మీ వొకాబులరీలోంచి. విడుదల కావాలి, స్వస్థత కావాలి. చూడండి, ఈ మెసేజ్ విన్న తర్వాత అలాగ అనకూడదు. ఇంక నువ్వు వేరే వాళ్ళు అనొచ్చు, ఇంకా అవగాహన లేదు వాళ్ళకి, అంతే, పర్వాలేదు. వాళ్ళని ఇప్పుడు మనం జడ్జ్ చేయాలని నేను అనట్లేదు. వాళ్ళకు కూడా దేవుడు వెలుగు తీసుకొస్తాడు. హల్లెలూయా. కానీ ఒక్కసారి ఆ వెలుగు వచ్చిన తర్వాత ఇంకా కావాలి 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 కాదు, ఇంకా దేవుడు ఆశీర్వదించాలి విడుదల కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదము కావాలి కాదు. విడుదల పొందుకున్నాను, స్వస్థపరచబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. అంటే పాస్టర్ గారు నేను ఇంకా చర్చ్కి అంత రెగ్యులర్గా రావట్లేదండి. చర్చ్కి ఎంత రెగ్యులర్గా వస్తున్నావు కాదు, క్రీస్తు నీలో ఉన్నాడా లేదా. క్రీస్తులో నీలో నిజముగా ఉన్నట్లయితే, నిజముగా అంటే నేను క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, బార్న్ క్రిస్టియన్ అనేది ఏమి ఉండదు. నువ్వు వ్యక్తిగతముగా ఆయన్ని తెలుసుకోవాలి. మీ తల్లిదండ్రులు తెలుసుకుంటే సరిపోదు, నీ అక్క తెలుసుకుంటే సరిపోదు, నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నువ్వు తెలుసుకున్నావా లేదా? వ్యక్తిగతముగా నువ్వు ఆయన్ని తెలుసుకున్నట్లయితే, నిజముగా ఆయన నీ దేవుడు, నీ రక్షకుడు అయితే, అటువంటి స్థానంలో ఉన్నట్లయితే, నువ్వు ఏ కార్యమైతే నువ్వు చెయ్యలేకపోతున్నావో నీ శరీరంలో, నువ్వు ఏ అలవాటు నుంచి అయితే బయటపడలేకపోతున్నావో, ఆయన మహాకృప బట్టి, ఆయన ఆత్మ బట్టి ఆ జీవము నీ జీవితంలోకి విడుదలవుతుంది. దాని ద్వారా నీ జీవితము మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ బ్రేక్ త్రూ సండే రోజు నేను ఎవరైతే ప్రార్థన కావాలనుకుంటున్నారో,
ఎవరికైతే నేను పాస్టర్ గారు మీరు కూడా నాతో ఏకీభవించండి, ఈ కార్యము నా జీవితంలో నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. ఈ విడుదల దేవుడు ఏ విడుదలైతే నా జీవితంలో ఇచ్చాడో, ఏదైతే నాకు విడుదల చేశాడో, ఆ డిపాజిట్ నా అకౌంట్లో ఏదైతే ఉందో అది ఈరోజు విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో దేవుడు ఏదో చేయాలని కాదు, దేవుడు ఎప్పుడో డిపాజిట్ చేశాడు నీ అకౌంట్లో. ఈ అకౌంట్లోంచి నువ్వు ఈరోజు విత్డ్రా చేసుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడినందుకు, మా జీవితంలో గొప్ప కార్యము చేసినందుకు నీ కృప బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ వారమంతా కూడా ఈ కృపలో, నీ సత్యములో, నీ సరళతలో జీవించడానికి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఒక బహుమానముగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో దేవా, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవా నీ సరళతలో జీవించును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ సరళతలో జీవిస్తున్నప్పుడు దేవా నీ ప్రతి ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నాను. అంత మాత్రమే కాదు దేవా, ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన ఏదైతే వాళ్ళ జీవితంలో జరగాలో, ఎక్కడైతే వాళ్ళు స్థాపించబడాలో, ఏ ద్వారం అయితే తెరవబడాలో, ఏ స్వస్థత అయితే వాళ్ళు పొందుకోవాలో, ప్రతిది కూడా వాళ్ళ జీవితంలో జరుగును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.